ఏపీలో రాష్ట్ర విభజన తర్వాత కుదేలైన కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు నింపేందుకు ప్రయత్నిస్తోన్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఔత్సాహికులకు బహిరంగ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్నవాళ్లు ముందుకు రావాలని ఆమె కోరారు. నాయకత్వం మీద నమ్మకం ఉన్నవాళ్లు ముందుకు రావాలని సూచించారు. రాజకీయ ఆకాంక్ష ఉన్నవాళ్లు, భవిష్యత్తులో ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటున్న వాళ్లు ముందుకు రావాలని కోరారు. అన్ని వనరులు కలిగిన వాళ్లు ముందుకు రావాలని, అటువంటి వాళ్లకు ప్లాట్ఫామ్ కల్పించేందుకు రెడీగా ఉన్నామని షర్మిల తెలిపారు. కాంగ్రెస్ లో కార్యకర్తలు కమిట్మెంట్ తో కూడిన వాళ్లని, నిబద్ధతతో కూడిన వాళ్లని ఆమె తెలిపారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జెండాను నెత్తిన మీద పెట్టుకుని మోసిన వాళ్లు అన్నారు. ప్రతి జిల్లాలో వాళ్ల తపన చూస్తే ఎంతో అభిమానం కలిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మీద ప్రజలకెంతో నమ్మకం ఉందని, గ్రౌండ్ లెవెల్ నుంచి మంచి నాయకత్వం ఉంటే ఆదరించే ప్రజలు కోట్లలో ఉన్నారని తెలిపారు. కోట్ల మంది ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ అని, అధికారంలో ఉంటే మంచి చేస్తుందని నమ్మకం ఉన్నవారు షర్మిల తెలిపారు. ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ అని, ఈ దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. ఎంతో మంది త్యాగాల పునాది కాంగ్రెస్ అన్నారు. సోనియా గాంధీ తన పదవిని త్యాగం చేసి పార్టీని నడిపించిందని, రాహుల్ నేటికి ప్రజల కోసం పోరాడుతున్నారని గుర్తు చేశారు. ఇవన్నీ ప్రజలకు నమ్మకం కలిగించే అంశాలన్నారు. ఇవన్నీ ఉన్నా పార్టీ దగ్గర వనరులు లేవన్నారు. వనరులు ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఎదుగుతుందన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు గౌరవించే వాళ్లు, ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకొని వెళ్లేవాళ్లు, వైఎస్ఆర్ ఆశయాలు నిలబెట్టే వాళ్లను కాంగ్రెస్ ఆహ్వానిస్తోందన్నారు. చేరికలకు తాను పూచి అన్నారు. తనకు కాంగ్రెస్ అభివృద్ధి ఒక్కటే అజెండా అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, దేశంలో రాహుల్ ప్రధాని అవ్వాలని ఆమె ఆకాంక్షించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విభజన హామీలు అమలవుతాయని తెలిపారు. చివరి నిమిషంలో వచ్చి టికెట్ తీసుకోవడం కరెక్ట్ కాదని, ముందు నుంచే ప్రజాసేవ చేయాల్సిన అవసరం ఉందని షర్మిల తెలిపారు. ఇది రాజశేఖర్ రెడ్డి ఆశయమని, దేవుడు నిర్ణయించిందని తెలిపారు. అందరం కలిసి చరిత్ర సృష్టిద్దామన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే స్వేచ్ఛ ఉందని, భాష, ప్రాంతం అన్ని విభేదాలు ఉండవని తెలిపారు. ఏ సమస్య వచ్చినా ఢిల్లీ దాకా చెప్పుకునే స్వేచ్ఛ ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్ర విభజన తప్పు కాంగ్రెస్ది కాదని షర్మిల తెలిపారు. ఒక్క కాంగ్రెస్ మాత్రమే రాష్ట్ర విభజన చేయలేదని, అందరూ ఒప్పుకుంటేనే రాష్ట్ర విభజన జరిగిందని గుర్తు చేశారు. చిన్నమ్మ అని చెప్పి బీజేపీ రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చిందన్నారు. విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని, ఇది చాలా సాడ్ పార్ట్ అని అన్నారు. అప్పుడే కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చుంటే విభజన హామీలు నెరవేరి ఉండేవన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదన్నారు. రాజధాని నిర్మాణం అయ్యేదని తెలిపారు.